హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. రష్యా, ఉక్రెయిన్ మరియు ఇజ్రాయెల్, పాలస్తీన్, ఇరాన్ మరియు ఇండియా, పాకిస్తాన్. ఇప్పుడు కొత్తగా ఈ కంబోడియా మరియు థాయిలాండ్ అనేటివి వాటికి ఉన్నటువంటి అంటే ఆ ఇరు దేశాలకు ఉన్నటువంటి వివాదాల కారణంగా ఇప్పుడు అవి కూడా యుద్ధంలోకి దిగాయి అన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కారణాల వల్ల యుద్ధ వాతావరణం అనేది జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కంబోడియా మరియు ఈ థాయిలాండ్ అనేటివి ఏ కారణం చేత యుద్ధం చేసుకుంటున్నాయి అని చెప్పేసి మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే ముందుగా ఈ కంబోడియా మరియు థాయిలాండ్ ఈ రెండు అనేది బౌద్ధ మతమైనటువంటి దేశాలు అన్నమాట. అంటే వాళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించారు, వాళ్ళు బౌద్ధుని పూజిస్తారు అన్నమాట. అయితే ఈ రెండు దేశాలు కలిసి ఇప్పుడు యుద్ధం చేసుకునేది ఒక శివాలయం గురించి. అవును ఫ్రెండ్స్, 11వ శతాబ్దంలో కట్టినటువంటి ఒక శివాలయం, దాన్ని ప్రీ విహార్ ఆలయం అని పిలుస్తారనమాట. అయితే దీన్ని ఖమేర్ సామ్రాజ్యం ఆధీనంలో డాంగ్రేక్ అనే పర్వతాల్లో నిర్మించబడింది అనమాట. అయితే ఒకసారి దీని చరిత్ర చూసుకుందాం. ఈ ఆలయాన్ని శివునికి అంకితం చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఆలయం అనేది కంబోడియా మరియు థాయిలాండ్ సరిహద్దులో ఉంది. అయితే ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఈ భూమి గురించి ఈ రెండు దేశాలు చాలా కాలంగా అంటే దీర్ఘకాలంగా వివాదంలో ఉన్నాయి. ఔపనివేశిక కాలంలో 1907వ సంవత్సరంలో అప్పుడు ఈ భూభాగాన్ని ఫ్రాన్స్ దేశం వాళ్ళు పరిపాలించారనమాట. అయితే ఆ కాలంలో ఫ్రాన్స్ తయారు చేసినటువంటి మ్యాప్లో ఈ శివాలయాన్ని అంటే ఈ భూభాగాన్ని కంబోడియా ప్రాంతంలో భాగంగా గుర్తించడం జరిగిందనమాట. అయితే అప్పట్లో ఈ థాయిలాండ్ ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఓకే, ఈ దేవాలయము, ఈ శివాలయము, దీనికి సంబంధించినటువంటి ఆ పరిసర భూభాగము ఇది కంబోడియాలో భూభాగంగా మేము గుర్తిస్తున్నాము అని చెప్పేసి థాయిలాండ్ ప్రభుత్వం వారు కూడా ఆమోదించారనమాట. కాకపోతే మళ్ళీ తర్వాత వారే వివాదాన్ని రేకెత్తించారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఔపనివేశిక కాలం అంటే కాలనైజేషన్ అనమాట. యూరోపియన్లు, ఈ బ్రిటిషర్లు వీళ్ళంతా యూరోపియన్ వాళ్ళు ఆయా రాజ్యాలను విస్తరింపజేసి అప్పుడు పాలించున్నారు కదా, మన భారతదేశాన్ని కావచ్చు, లేకపోతే ఇతర ఈ ఆసియాకు సంబంధించినటువంటివి, లేకపోతే బయట ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు పరిపాలించినటువంటి ఆ కాలంని ఔపనివేశిక కాలం అంటారనమాట. అయితే 1962లో ఈ ఐసీజే అంటాము, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది 1962లో ఈ భూభాగం అనేది అంటే ఈ ప్రేగ్ విహార్ ఆలయం మరియు దాని భూభాగం అనేది కంబోడియా ప్రాంతానికి చెందింది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ సరిహద్దు ప్రాంతం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు థాయిలాండ్ది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంబోడియాది అని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి సరిహద్దు, ఒక నిర్దిష్టమైనటువంటి ఈ రేఖ గురించి కానీ ఇంకా అవి వివాదంగానే ఉన్నాయన్నమాట. అయితే 2008లో ప్రేగ్ విహార్ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించినప్పుడు ఉద్రిక్తలు అనేటివి మరింతగా పెరిగాయి అన్నమాట. అప్పుడు ఈ థాయిలాండ్ లో జాతీయవాద భావనలు అనేటివి ఎక్కువయ్యాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ 2025లో మళ్ళీ ఈ ప్రేగ్ విహార్ ఆలయం గురించి మళ్ళీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు అనేటివి పెరిగాయి అన్నమాట. దీంట్లో కంబోడియా అనే దేశము డ్రోన్లతో థాయిలాండ్ మీద దాడి చేసినట్టు, అలాగే థాయిలాండ్ అనేది తన F-16 యుద్ధ విమానాలను కంబోడియా మీద ప్రయోగించినట్టు అర్థమవుతుందన్నమాట. ఈ ఘర్షణలలో పౌరులతో సహా 11 నుంచి 15 మంది మరణించారని వార్తలు ఉన్నాయి. అలాగే 2 సైనికులు అనేవారు గాయపడ్డారని చెప్పేసి సమాచారం ఉంది. అయితే మెయిన్ గా ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రేగ్ విహార్ ఆలయాన్ని మా వారసత్వం అంటే మా వారసత్వం అని చెప్పేసి కంబోడియా మరియు థాయిలాండ్ అనేటివి ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. దీనివల్ల ఏమైపోయిందంటే ఈ రెండు దేశాలలో జాతీయవాద ఉద్రేకతలు అనేటివి పెరిగాయి అన్నమాట. ఇంకో కారణం చూసుకుంటే సరిహద్దు అస్పష్టత. సరిహద్దుల విషయంలో మీకు చెప్పేది ఏముంది, అప్పట్లో పరిపాలించినటువంటి యూరోపియన్లు అనేటివి వారు ఎక్కడెక్కడ ఏ రాజ్యాలను, ఏ స్థలాలను, ఏ ప్రాంతాలను వారు పరిపాలించారో తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు నిర్దిష్టమైనటువంటి భూభాగాలు, పంపకాలు అనేటివి నిర్దిష్టంగా అంటే ఖచ్చితమైనటువంటి సరిహద్దు రేఖ గురించి ఏది వారు చెప్పకుండా, ఏది వాళ్ళు గుర్తించకుండా వెళ్ళిపోవడం జరిగిందనమాట. దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు పరిపాలించి వెళ్ళిపోయినటువంటి ప్రతి దేశము తన పొరుగు దేశంతో ఇలాంటి ఈ సరిహద్దులో ఉండేటటువంటి ప్రాంతాల గురించి ఇవి మా ప్రాంతాలు అంటే మా ప్రాంతాలు అని చెప్పేసి
వివాదాలకి కారణమైపోయింది అన్నమాట. సో ప్రేగ్ విహార్ ఆలయం గురించి ఈ కాంబోడియా మరియు ఈ థాయిలాండ్ మధ్య కూడా జరిగింది అదే అన్నమాట. ఇక మూడోది వచ్చేసరికి రాజకీయ ఒత్తిడి. ఈ రెండు దేశాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఈ వివాదాన్ని జాతీయవాద రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇప్పుడు 2025లో ఈ ప్రేగ్ విహార్ ఆలయం గురించి మళ్ళీ తెర మీదికి ఎందుకు వచ్చింది అంటే దీనికి మే 25వ తారీఖున బీజం పడింది అనమాట. మే 25వ తారీఖున ఈ కాంబోడియాకి సంబంధించినటువంటి ఒక సైనికుడు మరణించాడు. ఇతని మరణం తర్వాత అక్కడ ఉద్రిక్తలు అనేటివి పెరిగాయి. అయితే ఈ జూలై 2025న ఈ థాయిలాండ్ కు సంబంధించినటువంటి ఇద్దరు సైనికులు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మైన్ వల్ల గాయపడడం జరిగింది. దాని తర్వాత జూలై 24, 2025న ఈ ఇరు దేశాల సైనికులు అనేవారు సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు అనేటివి చేసుకున్నారన్నమాట. దీంతో ఇది ఇంకా ముదిరిపోయి థాయిలాండ్ అనేది తన దగ్గర ఉన్నటువంటి అమెరికన్ F-16 కాంబోడియాలో దాడులు చేసింది. అయితే దీంతో కాంబోడియా అనేది తన దగ్గర ఉన్నటువంటి రాకెట్ లాంచర్లు మరియు డ్రోన్లతో దాడి చేసింది. దీని ద్వారా ఎంతో మంది వేల మంది ప్రజలు అనేవారు వలసలు వెళ్ళిపోయారన్నమాట. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఈ ఉద్రిక్తలపై ఒకరినొకరు దూషించుకుంటూ అంటే కాంబోడియా మరియు థాయిలాండ్ అనే దేశాలు ఒకరినొకరు దూషించుకుంటూ మళ్ళీ అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లాయి. ఇరు దేశాలకు సంబంధించినటువంటి దౌత్యవేత్తలు అంటే ఈ ఫారిన్ మినిస్ట్రీలు మరియు ఎంబసీలు ఇట్లా ఉంటాయి కదా ఒకరి దేశాలలో ఒకరికి. సో వాటిని కూడా వీళ్ళిద్దరూ ఈ రెండు దేశాలు ఉపసంహరించుకున్నాయి. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఇరు దేశాల మధ్య ఏర్పడ్డటువంటి ఈ ఉద్రిక్తలను గమనిస్తే కేవలము ప్రేగ్ విహార్ ఆలయం అంటే ఒక హిందూ శివాలయం గురించే కాకుండా అక్కడ ఉన్నటువంటి భూభాగం గురించి సరిహద్దు స్పష్టత లేకపోవటం వల్ల కూడా ఈ ఉద్రిక్తలు అనేటివి నెలకొన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది కేవలం ఒక శివాలయం గురించి మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల తరబడి ఉంటున్నటువంటి ఈ సరిహద్దు వివాదం అనేది కూడా కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ భావనలు కూడా నా అభిప్రాయంతో కలుస్తున్నాయా లేదా అనేసి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.